దేవుని వాక్యంలో నుండి ఈరోజు క్రిస్మస్ గురించి మనం నేర్చుకున్నాం. యెషయా ప్రవచన గ్రంథంలో నుండి 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షించడానికి శిశువుగా పుట్టి కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండేది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. ఆయనే మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి ఉద్భవించినట్లు పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావడం ద్వారా, ఆయన పుట్టుకను మన జ్ఞాపకం చేయడం ద్వారా మనకెంతో దీవెన, ఆశీర్వాదాలు. ఆయన ఆశ్చర్యకరుడుగా మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆలోచనకర్త. మనకు కావలసిన ఆలోచనలు ఆయన ఇయ్యగలిగిన దేవుడు. అదే రీతిగా మన జీవితాల్లో బలవంతుడైన దేవుడుగా, మన చుట్టుపక్కల ఉన్న వారందరూ మనకంటే బలవంతులుగా ఉండగా, దేవుడొక్కడే మన పక్షంగా ఉండి బలవంతుడిగా ఉన్నాడు. ఆయనే మన జీవితాల్లో నిత్యుడగు తండ్రిగా, ఒక తండ్రి కుమారుల పట్ల ఎలాంటి బాధ్యత, ప్రేమ, జాలి కనుపరుస్తారో ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చి తన యొక్క దయ, ప్రేమ, ఆశీర్వాదాన్ని ఇస్తూ సమాధానకర్తగా, నిత్యుడగు తండ్రిగా ఉండి మన ప్రతి ఒక్క అవసరతను తీర్చే ఒక గొప్ప ఆశీర్వాదం ఇయ్యగలిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.